ముందు చెప్పుకున్న విధంగానే నాగలోకం అనేది ఇప్పటి మాట కాదు, లక్షల సంవత్సరాల మాట. అయితే ఈ నాగలోకం యొక్క జాడలు ఇప్పటికి కూడా ఉన్నాయంటున్నారు. ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే చెప్తాను. అవి ఎక్కడున్నాయో చెప్పే ముందు ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నాగలోకం అని చెప్పుకున్నాం కదా, ఈ నాగలోకంలో ఎన్నో లక్షల సర్పాలు ఉండేవన్నమాట. ఈ లక్షల సర్పాలతో పాటు 2 పాములు ప్రధానంగా ఉండేవి. వాటి పేర్లు ఏంటంటే శేషనాగు మరియు వాసుకి. వీటికి పురాణాల్లో కూడా చాలా పెద్దపీట వేశారు. వీటి పేర్లను మనం అనేక పురాణాల్లో చూడొచ్చు. అయితే ఇప్పటికీ కూడా వాటి గుర్తులు ఉన్నాయని చెప్తూ ఉంటారన్నమాట. ఇంతకీ అవి ఎక్కడున్నాయి అనే డౌట్ మీకు వచ్చింది కదా, అది చెప్పడానికే కదా నేను ఉన్నదే. ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్, దీనికి క్యాపిటల్ సిటీ వచ్చేసి డెహ్రాడూన్. సో ఇక విషయంలోకి వెళ్ళిపోతే, ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పిత్తోడ్ఘర్ అనే జిల్లా ఉంది. ఈ జిల్లా నుంచి సుమారుగా 80 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి, పాతాళ భువనేశ్వర్ అనే గుహలు వస్తాయన్నమాట. ఈ గుహలే అప్పటి నాగలోకానికి సాక్ష్యాలు అని చెప్తూ ఉంటారు అక్కడున్న ప్రజలు. అంటే ఇప్పుడు నివసిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరిని అడిగితే అలా చెప్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ గుహలను చూపించి ఇక్కడే నాగలోకం యొక్క చరిత్ర మొత్తం దాగి ఉంది, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాగలోకం ఇక్కడే ఉండేది అని చెప్తూ ఉంటారు.